జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణంలో నిర్వాణ ప్రకరణంలో చూడాలా సికిధ్వజుల యొక్క ఉపాఖ్యానాన్ని గురించి తెలుసుకుంటున్నాము. చూడాలా సికిధ్వజులు ఇద్దరు కూడా మాళవ దేశానికి సంబంధించినటువంటి రాజదంపతులు. వారు చాలా కాలం సుఖభోగాలను అనుభవించిన తర్వాత ఒకరోజు అనుకోకుండా వారి పరీక్షగా చూసుకొని, అయ్యో ఇంత వృద్ధులం అయిపోయాము, ఆయువు ఎంతకాలం ఉందో తెలియదు, మనస్సు మనల్ని హెచ్చరించట్లేదు, సుఖభోగాల వైపే మళ్ళిస్తోంది, అయినా ఇన్ని సంవత్సరాల పాటు సుఖభోగాలు అనుభవిస్తున్నా కూడా మనసుకు తృప్తి అనేది కలగటలేదు. కానీ శరీరం మాత్రం వృద్ధాప్యాన్ని సంతరించుకుంటోంది. కాబట్టి ఇక ఆయువు ఉన్నంత వరకు కూడా ఏది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకి ఇస్తుందో, ఏది శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుందో అది అన్వేషించి ఆ మార్గంలో వైపు నడుద్దామని అనుకోవడం జరిగింది. ఆ మార్గాన్ని కనుక్కునే విధానంలోనే చూడాలా ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులను అందరినీ రప్పించటము, తనకి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా సంతరించుకోవడం జరిగి ఆవిడ చాలా నిష్ఠాగరిష్ఠి అయి ధ్యాన మార్గంలోకి వెళ్ళి ఆత్మస్థితి అయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది. ఇలా ఉన్నటువంటి భార్యని ఒకనాడు సికిధ్వజ మహారాజు పరిశీలనగా చూసి, చూడాలా నీ ముఖము పరిపూర్ణమైనటువంటి ఆనందంతో వెలిగిపోతూ ఉన్నది, అంత గొప్ప తేజస్సు నీ ముఖంలోకి రావడానికి కారణం ఏంటి, నువ్వు ఏమి సాధన చేశావు అని అడిగారు. అందుకు చూడాలా మహారాజా, కనిపిస్తున్న దృశ్యమాన ప్రపంచం అంతా కూడా నశించిపోయేదే. మనము తెలుసో తెలియకో బాహ్య సుఖాల వైపు, బాహ్య ప్రపంచం వైపే మన మనసుని మళ్ళించాము. అదంతా అశాశ్వతము, కనిపిస్తున్నదంతా కూడా అశాశ్వతమని, శాశ్వతమైనటువంటి ఆత్మ మనలోనే ఉన్నది. ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మలో మనం స్వాంతన చెందాలి అని తెలుసుకొని ఆత్మలోనే లగ్నమయ్యాను. కాబట్టి ఇప్పుడు నాకు బాహ్య ప్రపంచం మీద బాహ్య దృష్టే లేదు. నా తన మన అనేటువంటి ఆలోచనలు కానీ, బాహ్య విషయాల మీద కానీ అసలు ఏ ఒక్క విషయం మీద కూడా నాకు చింత లేదు. ఆ కారణంగా నా మనసు చాలా పరిపక్వత పొందింది అని చూడాల చక్కగా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే భార్య మాటలు విన్నాడో సికిధ్వజులు కూడా, ఆహా, ఆ రోజు మన ఇద్దరం ఇలా అనుకున్నాం కదా, నీవు సాధించావు, నేను కూడా సాధించాలి అనుకుని రాజ్యాన్ని చూసుకుంటూనే అదే రాజ్యంలో ఉంటూ, ఆ భవనంలోనే ఉంటూ ప్రయత్నం చేసుకున్నారు చాలా కాలం పాటు. కానీ ఏది సాధించాలి అనుకున్నారో అది ఆయన సాధించలేకపోయారు. లాభం లేదు. ఇక మనము నింపాదిగా ఈ రాజ్యభారాన్ని వదిలేసి బయటికి పెడితే కానీ నాకు మనస్సు స్థిరత్వాన్ని పొందదు అనేటువంటి భావం వచ్చేసింది. ఆయన నింపాదిగా బయటికి బయలుదేశారు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా రాజ్యాన్ని వదిలేసి దూరంగా ఉన్నటువంటి ఒక ఘోరారణ్యంలోకి ప్రవేశించి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. అయితే తెల్లవారింది. రాజుగారి కోసం అందరూ వస్తున్నారు, వెడుతున్నారు. రాజుగారి ఏరియాని అడుగుతున్నారు చూడాలా చాలా ముఖ్యమైన పని మీద దూరదేశానికి వెళ్ళారు రాజుగారు అని చెప్తూ వచ్చారు. అలా 18 సంవత్సరాలు గడిచిపోయింది. 18 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకసారి చూడాలకి సికిధ్వజుని యొక్క మనస్థితి, తపస్థితి ఎందాక వచ్చిందో తెలుసుకోవాలి అన్న కోరిక కలగటము, ఆవిడ తన ధ్యానం ద్వారా ఆకాశ మార్గాన్ని కూడా పొందినదై ఉండటం వల్ల
ఒక అర్ధరాత్రి వేళ ఆకాశగమనం ద్వారా భర్త అయిన సికిధ్వజుడు ఏ అరణ్యంలో ఏ చోట ధ్యాన స్థితిలో ఉన్నాడో ఆయన ఎదురకుండా వెళ్ళి నిలబడ్డారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ చూడాల రూపంలో కాకుండా ఒక బ్రాహ్మణ కుమారుని యొక్క రూపంలో, చిన్న పిల్లవాడి రూపంలో అక్కడికి వెళ్ళి నిలబడ్డారనమాట. వెళ్ళి సికిధ్వజునితో ఏమంటున్నారో చూడండి. ఓమని, నిర్మలమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందగలిగారా? మీరు చాలా కాలం నుంచి ఈ విధంగా ధ్యాన మార్గం వైపు నడుస్తున్నట్టు కనిపిస్తున్నారే, కాబట్టి మీకు ఆత్మస్వరూపము ఒక్క నిమిషమైనా మీకు లభ్యమైందా? రెప్పపాటు కాలమైనా కూడా మనం మర్చిపోయామంటే మనం సాధిద్దామనుకున్నటువంటి ఆ ధ్యాన శక్తి భ్రష్టత్వాన్ని పొందుతుంది. మనం జారిపోతాము, ఆ జ్ఞానం నుంచి వెంటనే జారిపోతాము. కాబట్టి అటువంటి పొరపాటు ఏమీ జరగలేదు కదా. సర్వత్యాగముచే సమస్తము లభిస్తుంది కదా. నీవు సర్వాన్ని త్యాగం చేశావా? ఆశ బహు దుఃఖదాయిని, ఆశని వదులుకున్నావా అంటూ ఆమె చక్కగా, అంటే ఆమె అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ మునికుమారుడు అడిగాడు సికిధ్వజుని. అందుకు సికిధ్వజుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ మునికుమార, నేను భార్యని, గృహాన్ని, రాజ్యాన్ని, పుత్రులని, భోగభాగ్యాలని సమస్తాన్ని వదిలేసి ఇక్కడికి ఈ ఘోరారణ్యంలోకి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. అంటే నేను సర్వాన్ని త్యాగం చేసిన వాడినే కదా. చూడండి ఆయన ఎంత బాగా చెప్తున్నాడు. అంటే మనం కూడా అలాగే అనుకుంటామండి, అన్నీ వదిలేసి వచ్చాం కదా అని అనుకుంటాము. నిజానికి ఏది వదలాలో కూడా మనకి తెలుసో తెలియదో కూడా నాకు కొంచెం సందేహమే. చూడండి ఇక్కడ ఈయన కూడా మనకి మళ్ళీ సమస్తాన్ని వదిలేశాను, ఇంకా నేను త్యజించవలసింది ఏముంది, నాకు దుఃఖం దేనివల్ల వస్తుంది అని సికిధ్వజ మహారాజు అన్నారు. ఎంతవరకు వివిధాలైన బంధహేతువులు తొలగిపోతూ ఉంటాయో అంతవరకు నాకు మనశ్శాంతి లభ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కానీ నేను అన్ని బంధాన్ని వదులుకునే వచ్చాను, ఇంకా నన్ను పట్టి పీడిస్తున్నట్టుగానే ఉంది అంటూ ఎప్పుడైతే ఆయన అన్నారో అప్పుడు మునుకుమారుడు అన్నాడు, అయ్యా ఓ మునీశ్వర, మీరు సమస్తాన్ని త్యజించాను అని చెప్తున్నారు. ఆ విధంగా మాట్లాడుతూ నీ దేహాన్ని నీవు కృషింపజేసుకుంటున్నావు. అరణ్యంలోకి వచ్చి కూర్చుని సమస్తాన్ని త్యజించేశాను, నాకు అయినా ప్రశాంతత దొరకట్లేదు అనుకుంటూ నీ దేహాన్ని నీవు కృషింపజేసుకుంటున్నావు. ఆ పని మాత్రం చెయ్యకయ్యా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జడమైన పాపము ఈ దేహము అన్యాయం అయిపోతుంది. ఈ దేహము అవంశము ఎరుగనిది, ఈ దేహము నిర్దోషి. నిజానికి ఈ దేహము నిర్దోషి. ఈ దేహము ఈ దేహాన్ని ఎప్పుడు నిందించవద్దు. అయితే మరి దేనిని నేను త్యజించాలి అనుకుంటావా? ఆ దేహంలో ఉన్న మనస్సుని, మనస్సులోని భావాలని, మనసులోని చంచలత్వాన్ని, ఆ చంచలత్వాన్ని నీవు ఆలోచనల్ని నీవు ఎప్పుడైతే త్యజించే వేశావో అప్పుడు సర్వత్యాగివి అవుతావు. రాజా, నీవు దేహాది సమస్తాన్ని ఎప్పుడైతే చేయించావో సమస్తాన్ని నేను వదిలివేశాను అనుకుంటున్నావు. నిజానికి అవి నీవు వదలక్కర్లేదు, నిన్ను అంటుకుని లేవు.
నీచే వదలబడటానికి అవి నీవు కావు. నీలో నిన్ను లొంగ తీసుకుంటూ ఉన్నటువంటి చిత్తాన్ని నీవు నిగ్రహించు. ఆ చిత్తాన్ని వదిలివేయి. ఎంత బాగా చెప్పారండి భగవాన్ రమణ మహర్షి గారు ఉపదేశ సారం చెబుతూ ఎప్పుడూ కూడా ఈ చూడాల సిగ్గుదొజుల యొక్క కథ పదే పదే చెప్పేవారు. అన్నీ వదిలేసాము అనుకుంటాము. ఏది వదలాలో దానిని వదలలేదు అని ఆయన చక్కగా అందరికీ గుర్తు చేసేవారు. ఈ కథలో కూడా ఈవిడ అదే మాట చెప్తుంది. నీవు బీజాన్ని నీలోనే ఉంచుకున్నావు. ఆ బీజం నుంచి మొలకలుగా ఏ విధంగా మొక్కలు వస్తున్నాయో నీ మనసులోంచి అనేక చిత్తవృత్తులు బయటకు వస్తున్నాయి. చిత్తాన్ని వదిలివేయి, నీ మనసుని వదిలివేయి, అంటే నీ మనసులోని ఆలోచనను వదిలివేయి. అప్పుడే నీవు సర్వత్యాగి అవుతావు. చిత్తమే అన్ని వ్యాపారాలకి కూడా మూల కారణమవుతోంది. అంతేకాని నిర్దోషి అయినటువంటి ఈ దేహము కాదు. ఈ మనసే బుద్ధి, మహత్తు, అహంకారము, ప్రాణము, జీవుడు అని అనేక రకాలుగా పిలువబడుతూ ఉన్నది. నీవు ఎలాంటి ఆలోచన లేకుండా పూర్తిగా నీ మనసులో ఎటువంటి సంకల్పాలు లేకుండా నిరోధించగలుగు. అప్పుడే సర్వత్యాగి అవుతావు. చిత్తమే సమస్తమా అని చెప్పబడిందయ్యా. కాబట్టి దానిని త్యజించివేయి. అప్పుడు నీవు ఎక్కడున్నావు కూడా మహారాజువే. నిన్ను నీవు జయించుకున్నవాడివే. నిన్ను నీవు జయించుకున్నప్పుడు ఇంకా ఇతరులతో నీకు పని ఏమిటి? ఏ విషయము నిన్ను ప్రలోభ పెట్టగలుగుతుంది? అది నీవు రాజ్యంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా కూడా నిన్ను నీవు జయించుకున్నప్పుడు ఏ ఒక్క విషయము కూడా నిన్ను ప్రలోభ పెట్టలేదు. కాబట్టి మహానుభావ, చిత్తాన్ని త్యాగం చెయ్యి. ఓ రాజా, ఒక విషయాన్ని చెప్తున్నాను విను. ఒక కుటీరములోని సమస్త వస్తువులు కూడా అగ్నికి ఆహుతి అయిపోతాయి. నీవు బయటకు వస్తావు. అంటే కుటీరం తగలబడిపోతుంది. నీవన్నీ పోయినట్లేనా? కానీ నీవు శేషించి ఉన్నావు కదా. అదేవిధంగా నీ సమస్త వస్తువులు కూడా త్యజించి వేసిన నీలో ఉన్నటువంటి ఆత్మ మాత్రము నిలబడి ఉంటుంది. కుటీరము సమస్తము అంటుకుపోయినా, తగలబడిపోయినా నీవు ఏ విధంగా బయటికి వచ్చావో, నీలో సమస్తము నీవు త్యాగం చేసిన ఆత్మ మాత్రం శేషించే ఉంటుంది. ఆ ఆత్మే సత్యము. ఆ ఆత్మయే నిజమైనటువంటి దైవస్వరూపము. నీవు ఆ ఆత్మలోనే నీ మనసుని లగ్నం చెయ్యి. మొట్టమొదటిగా సమస్త దృశ్యాన్ని కూడా నువ్వు చేయించు. నిదానంగా నీ మనసులో కూడా వాటి గురించినటువంటి భావాలను చేయించు. అహంకార రూపమైనటువంటి మాలిన్యం అంతా అక్కడ తొలగిపోతే అక్కడ స్వచ్ఛమైనటువంటి ఆత్మ దివ్యమైనటువంటి ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటుంది. నేను అదే సాధించాను అంటూ ఆ మునికుమారుడు సిక్కిధ్వజునికి చెప్పాడు. అప్పుడు సిక్కిధ్వజుడు చాలా ఆనందపడిపోతూ తాను ఏది సంపాదించాలి అనుకున్నాడో అది మానేసి దేహాన్ని బాధ పెట్టుకుంటూ బాహ్యమైనటువంటి ఆడంబరాన్ని వదులుకుంటూ అన్నీ వదిలాను కదా అనుకున్నాడు. ఇప్పుడు నేను వదలవలసింది మనసులోనటువంటి ఆలోచనలు, సంకల్పాలు అని భావించి ఆ మునికుమానికి ప్రణామం చేసి అదే సాధనలో సిక్కిధ్వజుడు నిమగ్నమైపోయాడు. ఆయన కూడా అతి శీఘ్రంగా చక్కగా ఆత్మలో నిమగ్నమయ్యాడు. ఆత్మజ్ఞానాన్ని పొందాడు. మహదానందాన్ని పొందాడు. అప్పుడు చూడాలా, ఈ బ్రాహ్మణ రూపాన్ని వదిలి
తన భర్త అయిన శ్రీకృష్ణుడు కూడా పరమానందాన్ని పొందుతున్నారు, స్వాత్మానందంలో ఉన్నారని తెలుసుకొని ఆయనకి తన నిజస్వరూపాన్ని చూపించింది. ఎప్పుడైతే చూడాలి ఎదురకుండా కనబడిందో చాలా ఆనందపడ్డాడు ఆయన. ఆనందపడి ఇంత చక్కటి సద్గుణవతి అయిన భార్య లభిస్తే ఇంకా దొరకనిది ఏముంది అనుకున్నాడు. పరమానంద భర్తయ్యాడు. భార్యే గురువై తనకి హితబోధ చేసింది కదా అనుకున్నాడు. తనతో పాటు సుఖ సంతోషాలు భోగాలను అనిపించేటువంటి భార్య తనతో పాటు నాకు కూడా సద్గతి కలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించింది కదా అనుకున్నాడు. ఇంకా చూడాలి చెప్పినట్లుగానే ఇద్దరు కలిపి చక్కగా రాజ్యానికి వచ్చారు. రాజ్యానికి వచ్చి సమస్తము చేస్తున్నా కూడా ఎటువంటి భోగభాగ్యాల మీద కూడా మనసు అనేది నిలపకుండా సమస్తము చేస్తూ నిమిత్త మాత్రలై వారి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఓ రామ, నీవు కూడా అటువంటి అద్భుతమైనటువంటి రాజమార్గంలోకి వెళ్ళు. నేనెవరిని అని ప్రశ్నించుకో. ఒకదాని తర్వాత ఒకటి తీసివేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది. దేహం అనేది కాదు, ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరము నేను కాదు, సమస్తము నేను కాదు అనుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతే ఆ శేషించినటువంటి ఆత్మే నీవు. ఆ ఆత్మని ఏమీ తడపజాలవు, దహింపజాలవు, నశింపజాలవు. ఆత్మ నశించదు, పుట్టదు. భగవద్గీతలో భగవానుడు కూడా అదే చెప్తాడు. ఆ విధంగా నీవు చేసిస్తూ నిర్మలమైనటువంటి మనస్సుని పెట్టుకొని అందరిలాగే నీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకో అంటే రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చాలా చక్కటి ఉపదేశాన్ని చేశారండి. ఈ చూడాలా సిగ్గులేక ఉపదేశాన్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఆచరిస్తూ ఉంటే మనం కూడా సమస్త భోగభాగ్యాల్లో మునిగి తేలుతూ ఉన్నప్పటికి కూడా నిస్సంకల్పలమై ఉంటాము. అప్పుడే మనం చాలా ఆనందభరితంగా ఉంటాము. ఇప్పటితోటి చూడాలా సిగ్గులేక వృత్తాంతం పూర్తయింది. ఇది యోగ వాసిష్ఠ రత్నాకరంలో నిర్వాణ ప్రకరణం ఉన్నటువంటిది. చాలా అద్భుతమైనటువంటిది. వచ్చే సంచికలో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఏ విధంగా ఇంకా నివృత్తి మార్గంలోకి వెళ్ళే మార్గాన్ని చెప్తున్నారో విందాము. ఇవి రామచంద్రమూర్తికి కాదు, మనకి సమస్త ప్రజానీకానికి కూడా నివృత్తి మార్గంలోకి వెళ్ళే విధానాన్ని ఆయన చెప్తున్నారు. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.